హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంటి రుచులు. ఇవాళ మన ఛానల్లో స్వీట్స్ అంటే ఇష్టపడే వారందరి కోసం ఈ స్వీట్ నేను షేర్ చేయబోతున్నాను. ఇది మా ఊళ్ళో అయితే రసగుల్లా అని పిలుస్తారు. మీ ఏరియాలో ఈ స్వీట్ని ఏమని పిలుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళు ప్రతి అకేషన్కి, పండగకి, ఏ అకేషన్ వచ్చినా సరే ఈ స్వీట్ అయితే మా ఇంట్లో తప్పనిసరిగా ఉండేది. మీరు కూడా ఈ సంవత్సరం న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి కూడా ఈ స్వీట్ చేసి సెలబ్రేట్ చేసుకోండి. ఈ స్వీట్ ఒకసారి చేశారంటే చాలా బాగా నచ్చుతుంది. జ్యూసీగా స్వీట్ ఇష్టపడే వారికి ఈ స్వీట్ అంటే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఈ స్వీట్ కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 1 లీటర్ పాలు వరకు వేసుకున్నాను. 2 ప్యాకెట్స్ పాలు వేసుకుని కొంచెం పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. చూసారా, పొంగొస్తున్నాయి కదా, ఈ పాలను ఒకసారి కలుపుకోవాలి. గరిటె పెట్టి కలుపుకొని 2 మినిట్స్ వరకు కొంచెం మరిగించుకున్నాక 2 స్పూన్స్ నిమ్మరసం అయితే వేసుకుని పాలను వెరగొట్టుకోవాలి. మన పన్నీర్కి, స్వీట్స్కి ఎలా చేసుకుంటామో అలానే పన్నీర్ చేసుకుని క్లాత్లోకి వడకట్టుకోవాలి. స్ట్రైనర్లో క్లాత్ వేసి ఈ పన్నీర్ అంతని వేసేసుకోవాలి. కొంచెం కూల్ వాటర్ వేసి వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఇలా క్లాత్లో వేసాక మొత్తం అంతా స్క్వీజ్ చేసేసుకుంటే వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది. మనం ఈ పన్నీర్ని వేడిగా ఉండగానే కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముద్దను ఒక ప్లేట్లో వేసేసుకుని చిన్న చిన్న ఉండలు కానీ ముద్దలు కానీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పన్నీర్లో ఒక 5 స్పూన్స్ వరకు మైదా పిండి అయితే వేసుకోవాలి. ఎక్కువ మైదా వేస్తే మనకి పాకం అనేది బాగా అబ్జర్వ్ చేయదు కాబట్టి ఒక 5 స్పూన్స్ వరకు మైదా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎలాంటి వాటర్ కానీ, పాలు కానీ, నెయ్యి కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు పన్నీర్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. బాగా కలిపేసుకుని ఇందులో కొంచెం గుల్లగా రావడం కోసం ఒక 1/2 స్పూన్ వంట సోడా, చిటికెడు సాల్ట్ వేసుకుని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలిపేసుకుని ఒక క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి 200 గ్రామ్స్ వరకు పంచదార వేసుకుని పంచదార మురిగే వరకు వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి. మరీ తీగ పాకం రావసరం లేదు. మనం గులాబ్ జాములకి, పాకం గారెలకి పాకం అయితే ఎలా పట్టుకుంటామో అలా సరిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఈ షుగర్ అనేది క్రిస్టలైజేషన్ కాకుండా ఉండడానికి ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాకం అంతా ప్రిపేర్ అయిపోయాక పక్కన పెట్టేసుకుని మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ముద్దని ఒకసారి బాగా కలిపేసుకుని చిన్న చిన్న కోవాలా చేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా ఈ స్వీట్ చేయాలనుకునేటప్పుడు రౌండ్గా చేసి గులాబ్ జాములు మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఆయిల్లో వేయగానే అవి పేలిపోతాయి కాబట్టి నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. చూసారా, ఇలా చేస్తే సరిపోతుంది. మనం కోవా చేసుకుంటాం కదా, అలా బటన్స్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన నీటిని ప్లేట్లో వేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్రతి వాళ్ళు కూడా మా ఛానల్ని చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకుని వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకంలో వేసేసుకుంటే సరిపోతుంది. ఒక అరగంట పాటు వదిలేస్తే ఇవి పాకాన్ని అంతటిని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. స్వీట్ అయితే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ స్వీట్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీ ఊళ్ళో దీన్ని ఏమని పిలుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఈ స్వీట్ని ఈ న్యూ ఇయర్కి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి. తప్పకుండా లైక్